అవని 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 అన్నం తిను. వద్దక్క, ఉదయం నుంచి నువ్వేమీ తెలియదు. నా కూతురి గురించి తెలిసేంత వరకు నాకేం వద్దక్క. నా అక్షయ ఏమైపోయిందన్న ఆలోచనలు, భయాలు మనసు నిండా ఉన్నాయి. మాకు దూరంగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలని అనుభవించింది. మాకు దగ్గరైన తర్వాత తన జీవితం మారిపోయిందని ఆశపడింది పాపం. నాన్నమ్మ లాంటి జాతకంతో పుట్టాను కదమ్మా, అయినా సరే నా పరిస్థితి ఇలా ఎందుకుంది అని అడుగుతుండేది. ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. అసలు నేను పుట్టకుండా ఉండుంటే బాగుండేది, నా వల్ల మీకు కష్టాలు వచ్చిండేవి కావు అని అంటుండేది. అందరం కలిసి తన మనసుని నలిపేశాం. ఆ చిన్న మనసు మీద పెద్ద గాయాలు చేశాం. ఏదో చోట మహా అయితే ఒక్కరోజు ఉండగలదు, అంతేకాని నీ నుంచి శాశ్వతంగా దూరం అయ్యి ఎలా ఉండగలదు? అక్షయ్ వస్తుందవని, నువ్వు తిను. నేను తిననక్క, నా వల్ల కాదు. నా బిడ్డను ఆకలితో ఉంచి నేను కడుపు నింపుకోలేను. శ్రీకర్ ఎందుకు చేస్తున్నాడు? ఏమో, ఆ అక్షయ్ గురించి ఏమైనా తెలిసిందేమో, మాట్లాడు. చెప్పండి. అక్షయ్ గురించి ఏమన్నా తెలిసిందా? తమరికేమైనా తెలిసిందేమో, అందుకే చేశారనుకున్నాను. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. తమరి కూతురు కానప్పుడు మీకెందుకు ఇంత ఆరాటం? తమరి రక్తం కాదు అని అన్నారు కదా, అలాంటప్పుడు మీకెందుకు ఇంత కేరింగ్? మీ రక్త సంబంధాల మీద మీరు మీ బాధ్యతని చూపించుకోండి. నా బిడ్డ మీద చూపించాల్సిన అవసరం లేదు. పరాయి వాళ్ళం కదా మేము, మా మీద మీరు అభిమానాలు చూపించాల్సిన అవసరం లేదు. మీరు నాకు మాటి మాటికి ఫోన్ చేయకండి.